లేవు ఏంట్రా నువ్వు నన్ను కొడుతున్నావు, నన్ను వాడుకుంది కాదు నువ్వు. నువ్వు లంజదాన నన్ను అనడానికి నేను మగవాడిని, నేను 100 మాటలంట. అంటే 5,000 ఇస్తా అంటే నువ్వు బట్టలు ఇప్పి చూపించిందానివి, 10,000 ఇస్తా అంటే రేపు ఏదో చేయవా? నీ మొఖం చూసి నువ్వు ఎవడన్నా నిన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు అసలు ఆడదానివేనా? ఏ ఆడదాన్ని ఇట్లా వచ్చి పడుకుంటుందా? 5,000 ఇస్తే నువ్వు నాతో పడుకుంటావే? పెద్ద లంజవే నువ్వు. ఊకే అంటారా మళ్ళీ? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నీ చెల్లిని నీ అమ్మనైతే ఎట్లా నువ్వు మోసం చేస్తావా? చెల్లి అక్కడ దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావే? ఎందుకు వస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇక్కడ? నువ్వెవరేవే? నీకు ఒక అమ్మాయి నీకు తల్లి ఉంది, నీకు అక్క చెల్లెలు, దాన్ని కూడా అట్లా చూడొచ్చు కదా. లవ్ చేసి డబ్బులు ఇస్తా అంటే నా తల్లిదండ్రులు అలా ఏం చేయరు కదా. డబ్బులు ఇస్తా అంటే 5 నిమిషాలు పడుకుంది నాతో. 5,000 కోసం నువ్వు ఆశపడితే నా తల్లిదండ్రులు అట్లా ఒక మాట చెప్తా నేను, 500 ఇస్తా అంటే నువ్వు బట్టలు ఇస్తావా? మాటలు 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 నీ దగ్గర ఏం ప్రూఫ్ కావలేదు కాబట్టి ఇది చెప్పు. నువ్వు నన్ను ఎందుకు లవ్ చేసినావు, ఎందుకు ఆడుకున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మేము పక్క రూమ్లోనే ఉంటాము. మీకు నువ్వు పక్క రూమ్ ఇక్కడ ముందు డోర్ పెట్టుకో, లోపల నుంచి కూడా డోర్ పెట్టుకోవడం. ఎవరు లేరు, ఇది మా ఫ్రెండ్ ఉంటుంది, అది ఎవరిదంటే అది పక్కన పోర్షన్ అని చెప్పు. సరేనా? ఫోన్ వస్తుందా? ఫోన్ వస్తుంది, ఎత్తి మాట్లా. హలో హలో చెప్పు. ఎక్కడ ఉన్నాను? నేను వచ్చేసిన ఇక్కడ కింద. వస్తున్నా, ఉండు, కిందనే ఉండు, వస్తున్నా. కిందకి తీసుకుంటా ఒక్కసారినా. ఇంకా ఈ ఫోను వాయిస్ రికార్డ్ ఉంటుంది, జస్ట్ ఈ ఫోన్ ఇట్లా పెట్టుకో. ఫోన్ ఉన్నా సరే లేకున్నా సరే. తీసుకురాక్క, తీసుకొచ్చి కూర్చోబెట్టినా, తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏంది, ఎందుకు నన్ను లవ్ చేసినావు, ఎందుకు ఆడుకున్నావు అన్ని వాడు. ఎందుకంటే మనం స్టేషన్కి పోవాలి కాబట్టి మనకు ప్రూఫ్ కావాలి. తీసుకురా. ఇప్పుడు నన్ను ఎందుకు సతాయిస్తున్నాను? అన్ని వాడు. సరేనా? మేము ఉంటాం ఇక్కడనే, ఏం టెన్షన్ పడకు. లోపల మేము ఇక్కడ ఉన్న అబ్బాయిలు ఉన్నారు, నేను ఉంటా. కానీ లోపల నుంచి ఇంత సౌండ్ కాదు. మేము ఎవరో నువ్వు ఎవరు, ఆ లోపల ఎవరంటే మాకు తెలియదు, ఎవరు లేరు అందులో అని చెప్పు. పక్క రూమ్ ఉన్నది, ఎవరు లేరు, మా ఫ్రెండ్ ఇది అని చెప్పు. ఆమె లేదు, బయటకు వెళ్ళింది. తీసుకురా, నేను చూస్తూనే ఉంటా అక్క. ఏంటి ఇదంటే ఏంటి? ఎక్కడికి తీసుకొచ్చినావు నన్ను? నా రూమ్కి తీసుకొచ్చిన. ఎవరి రూమ్ ఇది? మా ఫ్రెండ్ది. నువ్వు హాస్టల్లో ఉంటున్నావు అని చెప్పి నువ్వు ఇదేంది నా దగ్గరికి అడుగుతున్నావు? నా దగ్గర డబ్బులు లేవు, మా ఫ్రెండ్తో షేరింగ్ ఉండి తన రూమ్లో ఉంటున్నాను. పైసలన్నీ నీకే పెట్టాను. నేను 2 లక్షలు అడిగితే నువ్వు 100 రూపాయలు ఇస్తావు అంటున్నావు ఏంటి? నీ కథ ఏంటి చెప్పు. వరకు అరొక వచ్చి కూర్చో. నీ ప్రాబ్లం ఏంటి అసలు చెప్పు. 100 రూపాయలు ఉన్నాయంటున్నావు, 70,000 ఉన్నాయంటున్నావు. నేను అడిగింది నీకు 2 లక్షలు అయితే 70,000 ఇస్తా అంటే 2 లక్షలు లేవు నా దగ్గర. లేవు. ఏంట్రా నువ్వు నన్ను కొడుతున్నావు, నన్ను వాడుకుంది కాదు నువ్వు. ఈ బట్టలు లేని వీడియో నువ్వు ఏమేం చేసినావు అవన్నీ నా కాడ ఉన్నాయి. ఫోన్ వెబ్సైట్ లో పెడతా నేను, నీకు అంతే ఏమైందో చూసుకో. ఏం చేస్తావు నువ్వు? నేనేం చేస్తానో చూపిస్తా ఉండు. నువ్వు చేసేది నువ్వు పెట్టుకోట వీడియోలు నీ దగ్గర పడుకుంది కాక, నీ ఫ్రెండ్స్ దగ్గర పడుకో పెట్టింది కాక, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావు. నేను మొగోడిని, నేను 100 మాటలు చెప్తా, నీకెందుకు? నమ్మడం నీ తప్పు. నేను మొగోడిని కాబట్టి 100 మాటలు చెప్తా, నమ్మడం నీ తప్పు. నాతో పడుకున్నప్పుడు తెలీదా నీకు? చెప్పు. నన్ను వాడుకున్నప్పుడు తెలీదా? నా డబ్బులు నూకినప్పుడు తెలీదా నీకు? నేను లంజదాన నన్ను అనడానికి నేను మొగోడిని, నేను 100 మాటలు అంట. అంటే 5,000 ఇస్తా అంటే నువ్వు బట్టలు ఇప్పి చూపించిందానివి, 10,000 ఇస్తా అంటే రేపు ఏదో చేయవా? ఎవరితోనో పోవా, పండుగవా? అప్పుడు నిన్ను నేను చేసుకున్నాను అనుకో, అప్పుడు నేను పెట్టుకోవాలా ఓయోలని గీయోలని అన్నీ నేను పెట్టుకోవాల్సి వస్తుంది. చదివితే నువ్వు
నాతో మాట్లాడనీకి పెళ్లి చేసుకోవాలా నిన్ను ప్లీజ్ రా నీకు దండం పెడతారా నీ కాళ్ళు మొక్కుతారా నువ్వు నా కాళ్ళు పట్టుకుంటా అంటూ నన్ను పెళ్లి చేసుకో అంటూ నువ్వు పెద్ద బరిగించిన ఆడదానివే పెద్ద లంచవే నువ్వు నన్ను ప్రేమించావు కదరా అంత ఇష్టపడి నేను 100 మాటలు చెప్తాను నీకు ఎందుకు అవన్నీ నమ్మాలంటే అది నమ్మడం నీ తప్పు ఏంటి వీడియో డిలీట్ చేయవా చెయ్యను ఎందుకు చేయవు నువ్వు నా 2 లక్షలు ఇచ్చేదాకా నేను చెయ్య లేదు నా దగ్గర పైసలు లేవురా ఏం చేయమంటావు నన్ను నీ ముఖం చూసి నువ్వు ఎవడన్నా నిన్ను పెళ్లి చేసుకుంటావా నువ్వు అసలు ఆడదానివేనా ఏ ఆడదాన్ని ఇట్లా వచ్చి పడుకుంటుందా 5,000 ఇస్తే నువ్వు నాతో పడుకుంటావే పెద్ద లంచవే నువ్వు నీకు లంచం ఊకే అంటారా మళ్ళీ నాతో పడుకుంది కాక నా డబ్బు వాడింది కాక నీ ఫ్రెండ్స్ తో నన్ను పడుకోబెట్టింది కాక నువ్వు నన్ను లంచం అడుగుతావా ఎవరు నువ్వు పెద్ద లంచవు కాబట్టి లంచన్ అన్నానే నేను తప్పేముంది నేను అన్న దాంట్లో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పు ఏం మాట్లాడుతున్నావు నీ చెల్లిని నీ అమ్మనైతే ఎట్లా నువ్వు మోసం చేస్తావా మా చెల్లి అక్కడ దగ్గరికి నువ్వు ఎందుకు వస్తున్నావు ఎందుకు వస్తున్నావు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వెవరేవే ఎవరికి మొత్తం ఇక్కడ మాట్లాడు దౌడ వలుగుతుంది ఏంది నిన్ను ఇద్దరు కలిసి కుమ్ముదా ఏం చేస్తావురా ఆయన నుంచి బయటికి రా నువ్వు చూస్తా ఎల్లు నువ్వు బయటికి చూస్తా నువ్వు నాకు అర్థమవుతుందా ఫస్ట్ మాట్లాడు ఏం పీకలేదు అనుకుంటున్నావు ఎవరు లేరు అనుకుంటున్నావు ఆమెకి ఆమె ఎవరు లేరన్నారు కాబట్టి పెద్ద లంచ్ దాంతో మీరు నాతో ఫస్ట్ మాట్లాడు లేదంటే పోలీసులను పిలుస్తాం లేదంటే స్టేషన్ పోతాం నీకు ఆమెతో అవసరం మాటలు మంచిగా మాట్లాడు ఏం కావాలంటే ఆమె నీకు ఎట్లా తెలుసు నాకు తెలుసు తెలుసు ఏమైంది ఎందుకు ఆమెను లవ్ చేసినావు ఎందుకు మోసం చేసినావు ఎందుకు అడుగున్నావు 5,000 ఇస్తేనే నాతో పడుకున్నది ఆమె నన్ను ప్రేమిస్తా నన్ను లవ్ చేస్తా నా ఫ్రెండ్ తో గానీ పడుకున్నది అవునా లేదా మరి చెప్పరా నువ్వు నిజం చెప్పు నిజం పడుకున్నారు మేడం 5,000 ఇస్తా అనే వాళ్ళకి నా ఫ్రెండ్ గారితో పడుకున్నదేమే నేనేమన్నా ఆమెతో పడుకున్నట్టు ప్రూఫ్ ఏమన్నా ఉన్నదా సరే నువ్వు ఆమెతో పడుకోలేవు సరే నువ్వు అదేంటి శుద్ధ పూసవు నువ్వు హీరోవు నువ్వు ఇంకా పెద్ద తోపు సరే ఆ పిల్ల అనుకో వదిలేసేయి నీకెందుకు ఆ పిల్ల వీడియో ఎందుకు తీసుకున్నావు మిమ్మల్ని నేను ఏడో చూసినట్టుంది మేడం చెప్తున్నాను నన్ను ఏదో చూసినా అది పక్కన పెట్టు నిన్ను నీ అనవసరంగా నీ బతుకు నాశనం అయితే చెప్తున్నా మరి ఆ పిల్ల వీడియో ఎందుకు పెట్టుకున్నావు నా దగ్గర నేను కావాలనే ఉంచుకున్నా ఎందుకు ఆమె సిగ్గులేదా వీడియో తీస్తున్నారేమో అది చేస్తారేమో ఇది చేస్తారేమో అని చెప్పేసి ఆమె చూపించడం తప్పు అదంతా ఆమెకు తెలీదా ఆడదు కాదా నువ్వు నమ్మినావు మగోని కాబట్టి నేను నిన్న చేసుకుంటా అడిగాల్సిన రూల్స్ మీకు లేవు అసలు నీకు అక్క చెల్లెలు ఉన్నాయా అన్నారా అవన్నీ నీకెందుకు ఇట్లా చేసి ఇట్లా అంటే నువ్వు అప్పుడు అర్థమవుతుందా ఇంకో చెల్లి ఉండి నా ఫ్యామిలీ జోలు రాకండి బ్రదర్ అసలు వీళ్ళంతా ఎవరు నాకు వీళ్ళంతా ఎవరు నాకు తెలియక అడుగుతున్నా పిల్లకు నేను అక్కనైతా ఇన్ని రోజులు అక్కలేదు వీడియోలో చూసుంటా అంత గుర్తులేదు బ్రదర్ అంత గుర్తులేదు ఇప్పుడు చూపి మేము చెప్పాలా ఏ వీడియోలో చూసినావు ఏందో ఎందుకు వచ్చినావు అని చెప్పాక ఎందుకు వచ్చిండు ఏంది చెప్పానికి నీ ఫోన్ ఏది అది ఒక్కటి చెప్పు నా ఫోన్ లేదు నా దోస్తు దగ్గర ఫోన్ ఏది ఒక్కసారి చూసుకోండి నా ఫోన్ తో మీకేం పని చెప్పండి ముందు మూసుకొని ఫోన్ నా ఫోన్ తో మీకేం పని అంటే అని పట్టుకొచ్చేది అక్కడ నా ఫోన్ తో మీకేం పని నా ఫోన్ తో మీకు
నా ఫోన్ తోటి మీకేం పని? నా ఫోన్ తోటి మీకేం పని? తీసావా? దూరం కూర్చో, దూరం కూర్చో, మూసుకో ఇక అర్థమవుతుందా? నా ఫోన్ కూర్చోబే. నా ఫోన్ దాన్ని మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేసా కోశ అర్థం పాస్వర్డ్ ఏం అవసరం లేదు పడతాం దాన్ని చేసుకొని చేసేది నేను చేస్తా. నీకు ఒక అమ్మాయి నీకు తల్లి ఉంది, నీకు అక్క చెల్లెలు, దాన్ని కూడా అట్లా చూడొచ్చు కదా. లవ్ చేసి డబ్బులు ఇస్తా అంటే నా తల్లిదండ్రులు అలా ఏం చేయరు కదా. డబ్బులు ఇస్తా అంటే 5 నిమిషాలు పడుకుంది నాతో. 5,000 కోసం నువ్వు ఆశపడితే నా తల్లిదండ్రుల ఒక మాట చెప్తా నేను. 500 ఇస్తా అంటే నువ్వు బట్టలు ఇస్తావా? మాటలు చెప్పే ఒక ఆడపిల్ల వండుకుంటుందంటే దానికి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నీకు ఇష్టం ఉంటుండు, లేకపోతే దెంగే అంతే. నాకు ఇష్టం లేదు. సరే ఇక్కడ ఇష్టం లేదంటే నువ్వు వానికి అర్థమవుతుంది. వానికి ఇప్పటి నుంచి వాడి నుంచి ఏం వచ్చినా టార్చర్ ఏమైనా వచ్చినా పోయి స్టేషన్లో కేసు వెళ్తావు. ఇప్పుడు సరే ఇష్టం లేదు, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు పిల్లలు? 2 లక్షలు అడిగాను. ఎందుకు ఇవ్వాలి చెప్తా అయినా అది కానీ 2 లక్షలు అడిగాను. నువ్వు నా ఫ్రెండ్ తో పడుకున్నట్టు ఎవరికి చెప్పకు. మీ ఫ్రెండ్ తో పడుకున్నట్టు ఏం అడిగితే అది ఇస్తా, ఏం చేస్తే చేస్తా అని చెప్పింది. అందుకు నేను 2 లక్షలు అడిగా. తప్పేముంది ఇప్పుడు చెప్పండి. ఒక ఆడపిల్ల నేను నీకు సపోర్ట్ చేస్తున్నప్పుడు మాట చెప్పకమ్మా. అక్కడ చేస్తున్నారు. మేము ఆడపిల్ల అని చెప్పేసి నమ్మి మీరు చెప్పే ప్రతిదీ నమ్మి మేము మీకు సపోర్ట్ చేస్తున్నాం. ఏడిస్తే ఇదేం రాదు. వాడు చెప్తుంది కదా, నిజమా అవుతాం? అది నిజమేనట్టు. వాడే పడుకోబెట్టాడు అక్క నన్ను ఫ్రెండ్స్ తో. ఏరా నువ్వు నన్ను పడుకోబెట్టలేదా? నేను చెప్తే నువ్వు పడుకున్నావా? నేను చెప్తే 5,000 కోసం ఆశపడి కాదా నువ్వు పడుకుంది? కాదు. చెయ్యొద్దు ముందు. ఆయన చెప్తేనా? ఆయన చెప్పినా కానీ సరే నువ్వు ఎట్లా చేస్తావు ఆ పని? ఆయన చెప్పినా సరే సిగ్గు లేదా? ఆడదు కదా, బుద్ధి లేదా? పోయి పడుకోవాలా? డైరెక్ట్ మ్యాటర్ అది కాదు. మ్యాటర్ ఏంటంటే పిల్ల పోర్ డౌన్లోడ్ చేసుకుంది, వీడు పరిచయం అయ్యిండు, నమ్మిచ్చిండు, వీడిగా వీడియో కాల్ చేసిండు, అది రికార్డింగ్ చేసుకుండు. వాళ్ళ అమ్మకు బాగాలేదంటే 5,000 వేసిండు. ఆ పోరు ఇప్పుడు ఈయన నమ్మింది. 5,000 వేసిండు కదా, ఈడు పెద్ద సత్తసార్ మాకుడు అని చెప్పి నమ్మింది. నమ్మిన తర్వాత అంత ఓకే అనుకున్న తర్వాత ఈ రోయలో కలిసిడు. అంత అయిపోయిన తర్వాత 5-6 సార్లు కలిసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని పంపించిండు. నేను ఇది పైన ఉన్నా, నాకు దెబ్బలు తగినాయని ఫ్రెండ్ వచ్చిండు. పైన ఫ్రెండ్ తీసుకొని రూమ్ లో కూడా డోర్ పెట్టినాక నాతో అంటుకుంటే ఎందుకు అనుకోవాలంటే ఆ వీడియో బట్టలు లేకుండా ఉన్న వీడియో ఆ పోరికి పంపించి బ్లాక్ మెయిల్ చేసి కొద్దిసేపు టార్చర్ చేసిండు. సరే నువ్వు నాకు లవ్ వద్దు, నీతో ఏం వద్దు, నువ్వు వండుకుంటే నేను ఇది కొద్ది తెచ్చుకుంటే వీడియో కూడా డిలీట్ చేస్తా అంటే దానిగా పోరు అనుకుంది. ఇది అయిన మ్యాటర్ ఇది. ఆ పోరు దగ్గర కాపీ కూడా ఇవే ఉన్నాయి. ఇది ఆడ అయ్యింది. ఇది ఆడ ఏదో నాటకాలు జరుగుతుండు కానీ అన్న నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఒక ఆడపిల్లని దాని ఉసురు మోసుకుంటున్నావు. నీకు కాకుండా నీ తల్లిదండ్రులకు ఇట్లా నా కొడుకు చేసినంటే కోశకారం పెడతారు. అది అర్థమవుతుందా? ఒక మాట గుర్తుకుందా? ఏమన్నా ఎగ్జాంపుల్ గా చెప్పా, మీరు రియాక్ట్ అయ్యారు. అబ్బో నువ్వు ఎగ్జాంపుల్ చెప్పు. 500కి బట్టలు ఇస్తారా ఎవడైనా అని అడిగా, గుర్తుకుందా? ఏమి ఇస్తుంది? అది దాని ఇంట్లో పరిస్థితి, దాని ఇష్టం, దాని ఒళ్ళు దాని ఇష్టం, నీకెందుకు? అదే చెప్తున్నా నేను. పెద్ద లంజది కాబట్టి అదే అనే నోరు సరే. ఆ పిల్ల ఎట్లనో సంపాదించుకుంటుంది. ఆ పిల్ల దగ్గర గుంజుకొని తింటున్నావు. నువ్వెంత లంజ కొడుకు? నేను తింటున్నాను. తినలేవా? అడుగు. సరే నీ తల్లి మీద ఒట్టే చెప్పు. దాని దగ్గర 50,000 తీసుకోలే? 50,000 తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా? 50,000 తీసుకోలే, 40,000 తీసుకున్నా. 40,000 ఎందుకు? 40,000 అమ్మా. ఎందుకు తీసుకున్నావు? అవి దాని పైసలే కదా. ఇప్పుడు 2 లక్షలు ఎందుకు అడుగుతున్నావు? అది పండుకొని తీసుకొచ్చిన పైసలు నువ్వు తింటున్నావు. నువ్వు ఎంత పెద్ద చూతిగా వాడుకోవు. సరే నేను వాడుకోను, నేను లంజ కొడుకుని ఏదన్నా కానీ అవన్నీ మీకు ఎందుకు? నాకు తెలియదు. నేను కూడా అడుగుతున్నా. ఆ పూరి లంజనన్నా కానీ పెద్ద అదన్నా కానీ అవన్నీ నీకెందుకు? దాని బతుకు దాని ఇష్టం. దాన్ని తిడితే నీకెందుకు రియాక్ట్? అది నాకు అక్క. నేను దానికి అక్కనైతా, నాకు చెల్లెలైతుంది. ఇంతకు ముందు అక్క లేదు, ఎవరు లేరు, అది అవన్నీ నీకు అనవసరం. అవన్నీ నీకు అనవసరము. అర్థమవుతుందా?
నాటకాలు తింటున్నావా? నువ్వు ఏడో చూసినావు కాదు, వీడియో తీసివా? నాటకాలు తింటున్నావు నువ్వు. అప్పటి నుంచి ఏం కథలు పడ్డావు అంతా వీడియో తీసిన, యూట్యూబ్ లో పెడతావు. మీ అమ్మ దాని ఇంటికి కోడు కాదు, నీ ఇంటికి వస్తా నేను. నీ ఇంటికి వస్తా. నాటకాలు తింటున్నా నువ్వు. చెప్పు, నాటకాలు పడుతున్నావా? ఇప్పుడు ఏం చేస్తారు? నువ్వు నెత్తి ఊపి ఏం మమ్మల్ని వీకలేవు. దాన్ని అనవసరంగా అయ్యింది అయిపోయింది. దాన్ని 40,000 దానికి ఇచ్చి ఇవన్నీ మూసుకొని తెంగిస్తే మంచిది. లేదు ఎందుకు తెంగించుకున్నావు అనవసరంగా? అర్థమవుతుందా? మీకు చేతనైంది మీరు చేసుకోండి, నా చేత ఏదో నేను ఏదో చేసి పంపిస్తాను. సరే చెయ్యి. వచ్చి నీ ఏరియా స్టేషన్, నీ ఏరియాలో ఏ పోలీస్ స్టేషన్ ఉందో ఆ స్టేషన్ కోసం దెంగి. సరే పా, ఇప్పుడే కుంట్లో నేను అమ్మిన కుంట్లోనే తప్పుడు నేనమ్ము పాలుతుమ్మ కదా. ఫస్ట్ నీకు తెగానే అమ్మ ఆడేదో ఏం వచ్చింది కదా ముందే చెప్పుకోవాలి. అట్ట కదా ముందే చెప్పుకోవాలి. దానికి మొత్తం చెప్తున్నా కానీ చూద్దాం. కానీ నా దగ్గర కెమెరా ఆపినాక ఎన్ని చెప్పినావో అవన్నీ చెప్పు. చెప్తాను. ఈమె కెమెరా ముందు చెప్పుకోలేని ఇప్పుడు ఈయన నిలబడి ఏడ్చుకుంటూ నిలబడి చూసుకుంటుంటే కాదు. మీరేం చేస్తారు? అర్థమవుతుందా? నీ ఫోన్ గీను రేపన్నా నీ ఏరియా స్టేషన్ ఏదో ఆడికొచ్చి నీ ఫుడ్లో ఉంటాడు. నా అడ్రస్, నేనుండే ఏరియా, నా దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ తో సహా నీకు చెప్తా. సరే చెప్పు, నువ్వు ఉండే ఏరియా ఇవన్నీ చెప్పు. నా ఏరియా, నా ఊరు వచ్చేసి నాంపల్లి. నేనుండే ఏరియా వచ్చేసి హనుమంతుడి గుడి దగ్గరికి వచ్చి నాకు ఫోన్ చేయండి. పక్కనే పిఎస్ గాని ఉంది, చూసుకుందాం. మీరు ఏం చేస్తా అంటారు? నువ్వు ఎంత చేస్తున్నావో కొడుక, ఒక ఆడపిల్లసురు నీకు ఎంత ఉంటుందో నేను చూపిస్తాను. సరే చూపిద్దాం, నడవండి. చూపియండి. నువ్వు రేపన్నాడు పోలీస్ స్టేషన్కి వచ్చి ఇట్లా బెల్లం కొట్టిన రాయిలాగా ఏడ్చుకుంటూ నిలబడ్డావు అనుకో, నేను నిన్ను గుంజుతా. ఏమైందని చెప్పాలి. ఏయ్ చూసుకుందాం. చూసుకుందాం. సరే కానీ నా ఫోన్ ఉంచుకోండి, జాగ్రత్తగా ఉంచుకోండి. నీకు సిగ్గుశరం ఉందా? వాడు అంత అంటుంటే బెల్లం కొట్టిన రాయి లాగున్నావు. ముందు నీకుండాలి సిగ్గు, ఏడ్చుకుంటే నిలబడాలి. అదే ఇప్పి చూపించినప్పుడు తెలియదు, అయితేనే ఉంటుంది. ఇప్పి చూపిస్తే పాల్తుముండా నీకు అంత సిగ్గుండా. నీకు 500 వాడు ఎంత రూపాయలు కూడా 5,000 ఇస్తా అంటే నాతో వండుకున్నా, నా ఫ్రెండ్స్ తో వండుకున్నా. నీకు ఇంత రోషన్ రాదా? అన్నం తింటలేవా? మాట్లాడు. ఏడుస్తే ఏం రాదు. రేపు స్టేషన్కి వచ్చి ఇదే చెప్పాలి. నిన్ను నేను లోపలేస్తా. లేదక్క, వాడు వాడిని చూస్తే భయం వేస్తుంది అక్క నాకు. మళ్ళీ రేపు నా ఇంటి దాకా పోయి నన్ను మళ్ళీ కాల్ చేస్తాను. ఇంటి దాకా పోతాడనే కదా నేను ఈడ డీల్ చేసిన. ఇంటి దాకా ఎందుకు పోతాడు? పోవడానికి చెప్పినా కదా, మాట్లాడాలే కదా నువ్వు. ఇంటి దాకా పోతాడని చెప్పి నువ్వు తెలియకుండా కూర్చున్నావా? రేపు అన్నాడు నువ్వు స్టేషన్. రేపు కాదు, ఇప్పుడు ఎంత అవుతుంది టైం? ఈరోజు వద్దు, రేపు పొద్దున్న స్టేషన్కు పొద్దున్నే రా. స్టేషన్కి పోయి కంప్లైంట్ పెడదాం. నువ్వు రేపు వచ్చి ఆడ బెల్లం కొట్టులో రాయిలాగా ఉన్నావు అనుకో, వాడు తప్పులేదు నిజంగా నువ్వు దీని తప్ప అని చెప్పి నీ మోకంతో సహా రిలీజ్ చేస్తా. మళ్ళీ చెప్తున్నా, అడ్డమైన యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఎంత పెద్ద తోపు చెప్పిన ఎంత పెద్ద తోపు గడ ప్రమోషన్ చేసినా కానీ చేసుకోకండి. వాళ్ళ దీని జీవితం చేసినా సంఖ నాకింది. అది రెడ్డిదే మొత్తం భయంతో బతుకుతుంది ఆ పోరి. అర్థం చేసుకోండి. నువ్వు భయం వదిలేసేయి. నీ ఇంటి దాకా పోదు. నీ ఇంటి దాకా పోయినా కానీ నేను చూసుకుంటా. అర్థమైందా? కళ్ళు తుడుచుకో, ముఖం కడుకొని రాపో. సరే వద్దు వద్దు, నైట్ ఇన్నే ఉండు. ముఖం తుడుచుకో, ముఖం కడుకొని రా.